నమస్తే. ఇయాలటి ముచ్చట్లతో నేను తయారున్నా. మరి ముందుగా హెడ్లైన్స్ చూసేద్దామా? రైల్ రోకో కేసుల కోర్టుకొచ్చిన మంత్రులు, అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు. తికమక మాట్లాడిన చంద్రన్న, లోకేష్ అన్న నేర్చుకుంటే ఎట్లన్నా? సెంటర్ మంత్రి గారి గోడపాట, సచ్చా భారత్ కి అంబాసిడర్ అట. సత్తికి జిఎస్టీ ఎఫెక్ట్. నేను సంపాదించిన పైసలతో సన్న బియ్యం తెచ్చుకోనేమో నువ్వు తింటావు, నన్ను కంట్రోలింగ్ చేయనికే కంట్రోల్ బియ్యం నాకు పెడుతున్నావు. ఎక్కడికి ఇది? రాముడి తోక పివరుండి ఇట్లనియే. ఏంది తోకనా? అయ్యా కాదన్నా, రాముడితో కపివరుండి ఇట్లనియే అని రాయల్లే. అయ్యో దేవుడా, అటుతో ఇటుక ఈ రెండింటిని కలిపే వరకు ఎంత పనైందో చూడండి. వామ్మో, ఈ పదాలు రాసేటప్పుడు పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఒక్క అక్షరం అటు ఇటైనా అర్థాలే మారిపోతాయి. మన చంద్రాల సార్ కూడా కాకకికిలు మార్చే వరకు సార్ చెప్పాలనుకున్నది ఒకటైతే ఇనేటోళ్ళకి ఇంకోటి అర్థమైంది. మొదలు ఆటతో సురువు చేసి అస్సలు ముచ్చట కడుకోదాం. వర్రెవ్వా, చంద్రాల సారు జాలి బ్యాట్ పట్టిండు. ఎయ్ కొట్టు. అర్రే మిస్ అయింది, మళ్ళా కొట్టు. ఆయన ఏదైనా వేగంగా నేర్చుకుంటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారనేందుకు ఇదే ఒక ఉదాహరణ. స్టేజ్ మీదనే ఇట్లా ఆడుతుండంటే ఇక గ్రౌండ్ లోకి దిగితే రఫ్ ఆడిస్తాడేమో. ఆడుతున్నది ఎవరితోననుకుంటుండ్రు? శ్రీకాంత్ అన్నతోని. బ్యాడ్మింటన్ ఆటగాడు. మొన్ననే దునియా తోపులను ఓడగొట్టి 2 పెద్ద గిన్నెలు తెచ్చిన మన తెలుగు తోపు. విజయవాడకు పిలిపించుకొని సన్మానం చేసి 50 లక్షల చెక్కు చేతులు పెట్టిండు. పెద్ద సర్కార్ కొలువు. అట్లనే ఇంటి జాగా కూడిస్తామన్నాడు. ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశాను. అదే మరి ఒలింపిక్ గేమ్స్ లో వచ్చిన తర్వాత నేను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలన్న ఆశ. మీరిన్నది కరెక్టే. ఒలింపిక్స్ ఆటల పండుగల బంగారు బిల్ల తెస్తే దునియాల ఇలువైన నోబెల్ ప్రైజ్ ఇప్పిస్తా అన్నాడు. కానీ సారు చెప్పాలనుకున్నది అది కాదు. ఆంధ్రాకెళ్లే వలన నోబెల్ ప్రైజ్ గెలుచుకొస్తే 100 కోట్లు ఇస్తా అని గప్పట్ల మాట ఇచ్చిండు. అట్లనే ఒలింపిక్స్ లో బిల్ల తెచ్చిన వాళ్ళను కూడా మంచిగా అరుచుకుంటా అని చెప్పబోయి జర్రంతా కన్ఫ్యూజ్ అయిండు. ఇక మళ్ళా దొరికిందని కుమ్మేస్తుండ్రు సోషల్ మీడియాలా. కానీ సారు ఏదన్నా మాట్లాడేటప్పుడు జర పైలం సారు. లోకేష్ అన్న మీ ప్రసంగాలినే మాట్లాడు నేర్చుకుంటుండని మర్చిపోవద్దు. మనం తెలంగాణ లడాయప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినాం. దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పులు, సమ్మెలు, ఆఫీసుల ముట్టడి. అమ్మో, అవన్నీ యాద్ చేసుకుంటే ఉద్యమం కండ్ల ముంగట తిరిగినట్టే అనిపిస్తుంది కదా. ఉద్యమాలు చేసిన మనోళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టించిర్రు. అయినా కేసులకు భయపడలే, కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం. ఆ కేసులు ఇంకా కూడా నడుస్తున్నాయి. అప్పటి ఉద్యమకారులు ఇప్పుడు మంత్రులై రైల్ రోకో కేసుల సికింద్రాబాద్ రైల్వే కోర్టుకొచ్చిండ్రు. పట్టాల మీద ఉద్యమం ఎట్లా చేసింది యాద్ చేసుకున్నారు. మనం రైలు మూడు కేసులు ఉంటాయి, ఆల్ పార్టీస్. ఇప్పుడు ఇది 5వ కేసు అనేది 6వ. ఇవి 3 అంతా వేరే కేసులు. తెలంగాణ స్టేషన్ 3. పోలీస్ మంత్రి మీదనే 6 ఉద్యమ కేసులున్నాయట. ఇట్లా 3 మంత్రులు నీ మీదెన్ని కేసులున్నాయి, నా మీదెన్ని కేసులున్నాయని మాట్లాడుకుండ్రు. ఎన్కశిరి బెంచీల మీద కూసొని ముచ్చట పెట్టిండ్రు 3 మంత్రులు. అటెంక జడ్జి సార్ ముంగటికి పోయి, మేము రైళ్ళు అయితే ఆపలేదు, అక్కడికి పోయిన మాట వాస్తవమే, కానీ రైళ్ళు ఆపలేదు, మేము పోయే వరకే రైళ్లు ఆగి ఉన్నాయి. 14 మంది మీద కేసులుంటే 3 కోర్టుకొచ్చిండ్రని తీర్పును వాయిదా వేసిండు జడ్జి సారు. అరే గీసారి హైదరాబాద్ ఉంటేనా మన పట్నం పోలీసులు పట్టుకొని బంతి పువ్వుల దండ మెడలేసి ఊరేగిద్దురేమో. సన్మానాలు పోర్టువలు కూడా జోరుగా కావచ్చు. ఇక కార్పొరేటర్ కంట్లో పడితేనైతే గుంజిలే తీపిచ్చినేమో, ఫైల్లే రాపిచ్చినేమో. అవు మరి పట్నంలో గిసొంటి పని చేస్తే ఇట్లా చేస్తారు కదా. ఇంతకేం పనో తెలుసా? మంచిగా గోడకు సూటి పెట్టిండు. అమ్మో, సార్ పాట పాడుతుంటే ఎవ్వరు దగ్గరికి పోవద్దంట అని బందోబస్తు తుఫాకులు పట్టుకొని కావలీలా పడ్డరు. ఆ గోడ నాన్ఫుడ్ అయిపోతే గిటు తిరిగిగా. సార్ ఎవరు అనుకుంటుండ్రు? సెంటర్ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ సారు. బీహార్ రాష్ట్రంలో ఒక ఊరికి ఎర్రబుగ్గ కాలర పోతుంటే పాటకు టైం అయినట్టు అనిపించిందంట. దిగిపోయి గోడకు ఫిచ్కారి చేసింది గిట్లా.
ఎవరో ఫోటోలు దింపి ఫేస్బుక్ లతక పెడితే సార్ ఫాటకు మస్తు పబ్లిసిటీ వచ్చింది. స్వచ్ఛ భారత్ కార్యంలో అస్సలు సిఫా ఎవరు అంటే గీ సెంటర్ మంత్రే అవుతుండొచ్చు. మోడీ సార్కు చెప్పి ఫాటరత్న బిరుదుతోని సల్మానం చేపి మనాలి. స్మార్ట్ ఫోను ఏం చేస్తావు? రాత్రి మొత్తం నీ నిద్ర చెడగొడతా. స్మార్ట్ ఫోను ఇంకేం చేస్తావు? పరీక్షల నేను నిన్ను ఫెయిల్ చేస్తా. స్మార్ట్ ఫోను ఇంకేం చేస్తావు? ఉన్న కాడికి నీ టైం మొత్తం మింగేస్తా. స్మార్ట్ ఫోను ఇంకేం చేస్తావు? తెలవనోని నీకు సోపం చేపించి నీ నాగం పట్టిస్తా. స్మార్ట్ ఫోను ఇంకేం చేయలేవా? అవసరమైతే నీ కొలువు కూడా పోగొడతా. అదిగా సారు గా ఎర్రకాయని కొట్టుర్రి, దెబ్బకే కుప్ప గుల్లట్టు కూలుతుంది. వెరీ గుడ్. నేను చెప్పలేనా? ఈ నెన్నో లెవెలో సారు లైఫ్ ఏమన్నా పంపిమంటవా? అయ్యో గీ సారు ఉత్తగా చూస్తున్నాడు. మీరు కూడా ఒక ఫోన్ తీయర్రి సారు. గీ పోలీస్ సారేమో పునుకులాడుతున్నాడు. ఈయన ఫోన్లో ఇంటర్నెట్ చాలా స్లో ఉన్నట్టుంది, వీడియో ఓపెన్ అయితే లేదు. ఆహా గీ సార్ అయితే క్యాండీ క్రష్ గేమ్ ఇడిచిపెడతలేడు. ఇవాళ క్యాండీ క్రష్ల గేమ్ల లెవెల్ అన్నీ ఆడి వాళ్ళ పెద్ద సార్తోని షబ్బాస్ అనిపించుకునేటట్టుండు. ఈ సారేమో పోటోలు చూస్తుండు కనిపించకుండా. సారు అంతర్జాతీయ వార్తలు చూస్తున్నాడు. ట్రంప్ సారు ఆయన ఇంటామే మోడీ సారు. ఈ సార్ అప్పటి సందేమో గెలుపుతున్నాడు కానీ ఓపెన్ అయితే లేదు. మస్తు తిప్పల పడుతున్నాడు. సరే తిండ్రి, మీరు అట్లనే ఆడుకుంటూ ఉండుండ్రి, మేము అస్సలు ముచ్చట చెప్పుకుంటాం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ సారు పెద్ద పోలీసులతో మీటింగ్ పెడితే 4వ సింహాలంతా ఆటల బిజీగా ఉన్నాయి. ఆట వేటల అలసిపోయి ఉత్తమ పోలీసులు అనిపించుకుండ్రు. ఆటల ముచ్చట తెలిసిన పెద్ద సార్లు వీళ్ళతో అస్సలు ఆట సురువు చేసిర్రట. మరి వీళ్ళు ఎంతమందిని కొలువులకెళ్ళి ఇంటికి పంపించి అస్సలు ఆటలు ఆడుకునే ఛాన్స్ ఇస్తారో చూడాలి. మొన్న ఊరుకోయినప్పుడు ఇంటికాడ ఓ 10,000 రూపాయలు ఇచ్చేసిన. వ్యవసాయం పనులు నడుస్తున్నాయి కదా, దేనికన్నా అక్కడికి వస్తాయేమో అని. ఇక మరి పనులు ఎట్లా నడుస్తున్నాయో అరుచుకుందామని మన ఆయనకు ఫోన్ చేసిన. ఏంది బిడ్డ 2,000 నోట్లే ఇచ్చిపోతుంది, ఈడనేమో చిల్లర దొరుకుతలేదురా ఎట్లరా అని అడగబట్టే. ట్రాక్టర్ దున్నకాలకి ఇయ్యాలాయే, కలుపుగళ్ళకి ఇయ్యాలాయే, ఎరువులకు కావాలాయే అంటే మళ్ళా తాపకంటే ఎరువులకు పైసలు పెద్ద సారే ఇస్తున్నాడు కానీ ఇట్లా ఎన్నో ఖర్చులు ఉంటాయిరా అని చెప్పబట్టే. అట్లనే మళ్ళా తాపకు గీ చిల్లర తిప్పలు కూడా తప్పుతాయి. ఇక ఎట్లున్నది కొత్త నోటు? అయ్యో ఇంకో సున్నా లేదు, కలర్ మారిందని పరిశాన్ అయ్యారు. ఇది 200 నోటు. సోషల్ మీడియాలో 2-3 తీర్ల నోట్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ 4-5 వద్దులైతే మీ చేతులకే వస్తాయి తీయండి ఒరిజినల్ నోట్లు. ఆల్రెడీ దిమ్మడ అచ్చుపోసి ఆరబెడుతుండ్రట. మంచి ముహూర్తం చూసుకొని మార్కెట్లకి ఇడుస్తారట. ఖుద్దు పెద్ద బ్యాంక్ ఆఫీసర్లే చెప్పిండ్రు ఈ ముచ్చట. మొన్నొచ్చిన కొత్త నోట్ల లెక్కనే ఉంటాయట. ఇక ఈ నోట్లు వస్తే చిల్లర తిప్పలు తప్పినట్టే. ఇప్పుడు 2,000 నోటు పట్టుకొని చిల్లరకని పోతే 400-500 నోట్లు దొరకొచ్చు. మళ్ళా అవి మారవాలంటే 500 నోట్లు కావాలి. 100కు 500లకు నడుమ 200 నోటు వస్తే ఇన్ని తిప్పలు ఉండేవి కదా. ఏమనుకుంటున్నారా ఇంతకైతే? ఆ కుర్చీ మీద కూర్చొని చిత్ర కథలు వాడుతున్నది శివగామ అనుకుంటున్నారా? సత్తిగారు అంటే లెక్కలే లేరు అంటే బిచ్చిరోడు అంటే లెక్క కూడా చేయరా? అమ్మా ఓ సొమ్మంతా మంది తిన్నట్టుగా అట్లా ఆగమాగం తిరుగుతున్నాడు. సతిగా ఆగం గారు అవులైఫ్ అయి తిరిగేటట్టున్నా జల్ల సత్తిగా చేతిలో రూఫ్ అయిఫ్ లేకుండా చేసి బికార్ గాని చేసేసినావు. పతి బియ్యం గింజ మీద పేరు రాసుకొని పుట్టినోడివిరా నువ్వు బికారోడివేంది? ఆ నీళ్ళేను బాయిల బండ కట్టి ఎత్తే ఊకే నవ్సి నీతా నేను నౌకర్ చేసుకుంటూ ఉంటా. యథార్థం అయితే నవ్వుకుంటుందువు నువ్వు. నేనెందుకు నూకేస్తారా? అక్కలెక్క ఆసరైతేగా నాగం చేయరా? ఆయన ఇప్పుడు నీ బతుకు ఏమైందని? ఇప్పుడు నా బతుకు సొక్కం ఉన్నా అది చారా నా ఆట అని అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అమ్మా తల్లి అమ్మ ఆట అని అక్క దాన్ని అడుక్కున్నాడేంద్రా? అక్కరుంటే నేనే ఇస్తా కదా. ఊకే కాలు చేతులు ఇరగొట్టి చేతిలో బొచ్చబెట్టు. అడుకొస్తా, అడుకొచ్చిన పైసలు నీకే, జీతం పైసలు నీకే. నేనెందుకు అడక చేసుకుంటారా? అయినా అంత అడుక్కునే కర్మ నీకేం పట్టింది? అబ్బో ఏం తెలియని అమ్మా నాయకురాలు లెక్క మాట్లాడకు. 1వ తారీఖు నుంచి జీతం మొత్తం నీకే ఇయ్యాలంటారు, రూల్ పెట్టినామంట కదా. ఏం సంగతి నీది? ఓ అదా నిజమే. 1వ తారీఖు సంది నీ జీతం కూడా నా అకౌంట్లోనే పడుతుంది. అవసరం ఉంటే నన్ను అడుక్కో, నేను నీకు ఇస్తా. నెలంతా తిఫల వాడి సంపాదించేది నేను, నా జీతం పైసలు నేను ఆడుకోవాలి కానీ నిన్ను అడుక్కునేది ఏంటిది? మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి చెడిపోతావు కాబట్టి నిన్ను కాపాడని నా బాధ్యత. అందుకే నీ జీతం కూడా నాతోనే పెట్టుకుంటా. నా పైసలు నా ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకుంటా. కళ్ళు తాగుతా, గుడాలు బుక్తా. ఇప్పటి సంది అవన్నీ కుదిరే ఇట్లనే ఉంటది. సార్ నాకు కూడా నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి అంతే. నలుగుట్ల పోయి చెప్దామా అంటే నగు అట్లా నన్ను చూసే నాగేటట్టున్నారు అందరూ. ఇజ్జత్ పోయేటట్టున్నది. సెంట్రల్ సర్కార్ వాళ్ళకంటే తెలివైనోడు వారా? సెంట్రల్ సర్కార్ GST పెట్టి రాష్ట్ర సర్కార్లను వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నది కదా. నేను కూడా నేను తెచ్చుకుంటా.
సెంట్రల్ సర్కార్ రాష్ట్ర సర్కార్ మీద పెద్దతల చేస్తే నువ్వు నా మీద పెద్దతల చేస్తావా? హుషారున్నావా నువ్వే? అంతే కదా, జిఎస్టీ నుంచి వచ్చే పన్ను మొత్తం సెంట్రల్ సర్కార్ పోతుంది, అది రాష్ట్ర సర్కార్ వాళ్ళు అడుకోవాలి, నువ్వు నన్ను అడుకోవాలి. అట్లనే ఏమో అన్నశాస్త్రమే ఉన్నది. నా పైసల మీద నాకు అధికారం ఉండకుండా నీకుండు ఏంది? మరి గదే కదా నేను చేసేది, నీకు చెప్పేది. జిఎస్టీ స్కీమ్ అంటేనే గది. నువ్వు స్టేట్ గవర్నమెంట్, నేను సెంట్రల్ సర్కార్. ముదుగునది. నువ్వు ప్రధానమంత్రివి, నేనేమో ముఖ్యమంత్రిని. నా మీద ఎందుకు ఎట్టినావు ఇసాంటి పథకం? వాళ్ళు జిఎస్టీ పెట్టి పెత్తనం చేస్తే నేను నీ మీద పిఎస్టీ అంటే పర్సనల్ శాలరీ ట్యాక్స్ పెట్టి నీ మీద నేను పెత్తనం చేస్తా. నేను సంపాదించిన పైసలతో సన్న బియ్యం తెచ్చుకోనేమో నువ్వు తింటావు. నన్ను కంట్రోలింగ్ చేయనికే కంట్రోల్ బియ్యం నాకు పెడుతున్నావు. ఎక్కడికా తీది? మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు జిఎస్టీతోని ఏం తక్కువ ఏడాదికి 40-50 వేల కోట్లు నష్టపోతారట. అందులో నీ జీతం ఎంత, నీ లెక్క ఎంత? నాకు ఇంత జీతం వస్తుంది, అందుకెళ్ళే పెట్రోల్ పోసుకుంటా. కూరియర్ కాంతి ఎవడన్నా అడుకొస్తే వేస్తారు, కానీ పెట్రోల్ ఖర్చుల కాంతి ఎవడిస్తాడు? అడుకోవాలన్నా మరితానా? నేను ఇయ్యా. రేపు రాష్ట్ర సర్కార్లు సెంట్రల్ సర్కార్ అడుకోవాలరా, జిఎస్టీ పాలసీ అడుక్కునుడు. అక్కల చేతిలో మోసపోయే తమ్ముళ్ళందరిని ఒక దగ్గరికి చేస్తా, నీ మీద తిరుగుబాటు చేపిస్తా. నీ బొందలే పడతావు. నేను ఈ కుర్చీలో కూర్చున్నంత సేపు నువ్వు నా కంట్రోల్లోనే ఉంటావురా. నీకు దమ్ము ఉంటే ఈ కుర్చీలో వచ్చి కూర్చోరా. దమ్ము ఉంటే కూర్చోమంటున్నావు? దమ్ము వస్తుంది, ఎట్లయినా దగ్గుదమ్ము వస్తుంది, అప్పుడు కూర్చుంటా. జిఎస్టీ ఆఫర్ అంట నాకు చెప్పి బిత్తిరోను చూసి పైసలని గుంజుకుంటున్నావు. నువ్వు కొలువు చేయకుండా ఆ 4 మెతుకులు కూడా నీకు ఇయ్యరా? చెప్పినట్టు నువ్వు పైసలు లేకుండా నన్ను అడుకో, అప్పుడు నేను నీకు ఇస్తా, సరేనా? మా జోలేవాటి ఆడుకునేటోళ్ళేనా ఏమున్నది? వాళ్ళ పైసలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అందరు తాను ఆడుకొని. అరే నేను టిఫల వాడి సంపాదించి ఆమె చేతిలో పెట్టినాక ఆటాని అమ్మ షారాని అమ్మ అంట అని బతిమలాడుతుండాలి పుణ్యానికి ఇచ్చినట్టు. తెలంగాణలోకి వెళ్ళి చాలా మంది బొంబాయికి బతకపోతారు. ఆడ ఏదో ఒక పని చేసుకుంటా 10ో 10కో ఇంటికి పంపిస్తారు. మీ వాళ్ళు ఎవరైనా బొంబాయిలు ఉంటే ఎమ్మటే ఫోన్ చేసి అలా మంచి చెడ్డలు అరుచుకోండి, ఏం తింటుర్రో ఎట్లుంటుర్రో తెలుసుకోండి. వాళ్ళు చెప్పింది విన్నాక 4 వద్దులు మీరు ఇంటికి వచ్చి పొమ్మంటారేమో మీ ఇష్టం మరి, ఎందుకంటే ఆడ జోరుగా ఆనలు పడుతున్నాయి. అర్రర్రే ఏం ఆనలు బొంబాయి పబ్లిక్ బాయిల ఈత కొట్టినట్టే ఉన్నది. పో పడవలు నడుపుడు ఒక్కటే తక్కువ. అగో మోకాల లోతు నీళ్లు, మడుగుల బార్లను కొట్టుకోపోయినట్టే ఉన్నది కార్ల పరిస్థితి. అగో రైలు పట్టాలు కనబడకుంటాయినాయి. ఇక బండ్లేం నడుస్తాయి? బళ్ళు, ఆఫీసులు, దుకాన్లకు తాళాలు పడ్డాయి. జర్రంత గెరివిస్తే చాలు చెత్తిర్లు పట్టుకొని పోయి ఆరానికి సరిపడే సౌదలు తెచ్చుకుంటుండ్రు. అంత చిత్తడున్నది. ఇక రైతుల కష్టమైతే చెప్పజాలకుంటున్నది. మొన్నటి దాకా ధరల కోసం కొట్లాడితే ఇప్పుడు ఆన దేవుడు దెబ్బ కొట్టినట్టు అయింది. ఇక బొంబాయి బీచ్ కాడ సముద్రుడు ఉగో ఇట్లా ఉరుకులాడుతాండు. కొత్త సినిమా విడుదలైతే చిన్న ఉంటదా వాళ్ళ ఫ్యాన్స్ ఉరుకులాట. టాకీస్ ముంగట పెద్ద బ్యానర్లు కట్టి ఫ్లెక్సీలు పెట్టి డప్పు సప్పులతో తీన్ మారు డాన్సులు వేస్తుంటారు. కటౌట్లకు చూడాలి, నోట్ల దండలేసి గుమ్మడికాయతో దిష్టి తీస్తారు. పండగ లెక్కనే ఉంటుంది అనుకో రాదుండ్రి. ఇక లోపట హీరో గారు కనబడంగానే షీటీలు కొట్టుడు, కాగితాలు చింపేసుడు, ఒర్రుడు, ఎగురుడు. అబ్బా చిన్నగా ఉండదు. ఇదంతా పాత పద్ధతి, మనం ట్రెండ్ సెట్ చేద్దాం అని అనుకున్నారేమో. ఒక హీరో గారి అభిమానులు ఏం చేసిరో చూడుర్రి. అయ్యయ్యో టాకీస్ లో మంటలు వేస్తున్నాయి అని మీరు నీళ్లు కుప్పబోయారు. తెలుస్తలేదు, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు పటాకులు ముట్టించి. కండలరాయుడు సల్మాన్ ఖాన్ సారు ట్యూబ్ లైట్ అనే సినిమా తీసిండు. పరదల హీరో గుర్రం మీద వస్తా అంటే ఉప్పాగని ఫ్యాన్స్ పటాకులు కాల్చి పండగ చేసుకున్నారు మహారాష్ట్రలో ఒక టాకీస్ లా. ఇలా సంబరం ముద్దుగానే ఉన్నది, కానీ ఆయనతో నిప్పురవ్వలు పోయి టాకీస్ కంటుకుంటే ఏంది పరిస్థితి? ట్యూబ్ లైట్ సినిమాని చూసుకుంటా ట్యూబ్ లైట్ గల లెక్కనే చేసిరు పో. రైల్ రోకో కేసుల కోర్టుకొచ్చిన మంత్రులు, అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు. తికమక మాట్లాడిన చంద్రన్న, లోకేష్ అన్న నేర్చుకుంటే ఎట్లన్నా? సెంటర్ మంత్రి గారి గోడపాట, స్వచ్ఛ భారత్ కి అంబాసిడర్ అట. సత్తికి జిఎస్టీ ఎఫెక్ట్. నేను సంపాదించిన పైసలతో సన్న బియ్యం తెచ్చుకోనేమో నువ్వు తింటావు. నన్ను కంట్రోలింగ్ చేయనికే కంట్రోల్ బియ్యం నాకు పెడుతున్నావు. ఎక్కడికా తీది? అయిపోయినాయి మన ముచ్చట్లు. నేను ఉండాలా మరి? టటా.